అందరికీ పేరు పేరున జై భీమ్. మనందరికీ తెలుసు 2023 ఆగస్టు 6 నాడు ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దరన్న మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. అప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. గద్దరన్న 2వ వర్ధంతి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొద్దంతా నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్ధంతి సభలో అనేక మంది ప్రొఫెసర్లు, కళాకారులు, రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ఇట్లా అనేక మంది ప్రముఖులు కూడా గద్దరు వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. అయితే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే గత 2 సంవత్సరాలుగా గద్దరు స్మృతివనాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 1 ఎకరం భూమి కేటాయించి ఒక ఆడిటోరియం కట్టి ఒక కళాకేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈ 2 ఏళ్ల సందర్భంగానైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు హామీకి విలువ ఉండాలి. కాబట్టి వెంటనే గద్దరు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వులను, జీవోలు జారీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ట్యాంక్ బండ్, హైదరాబాదు కేంద్రంలో ట్యాంక్ బండ్ మీద అనేక మంది విగ్రహాలు ఇప్పటికే ఉన్నాయి, అనేక మంది మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో ఒక సాంస్కృతిక సేనగా గద్దరన్న పాత్ర చాలా గొప్ప పాత్ర నిర్వహించాడు. పీడిత ప్రజల విముక్తి కోసం కావచ్చు, అన్ని వర్గాల ప్రజల కోసం గద్దరు నిలిచాడు. కాబట్టి ఆ ట్యాంక్ బండ్ మీద కూడా గద్దరన్న విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గద్దరన్న 2వ వర్ధంతి సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.